ఆయన ఒక ఆయన ఇంటికి వెళ్ళింటాడు అనమాట. ఏంటి అని అంటే భోజనానికి వెళ్ళింటాడు. అంతలోపల ఒక అపవిత్రురాలు ఒక స్త్రీ వచ్చి ఆయన పాదములను ముద్దాడుతుంది, అత్తరు పోస్తుంది, తన యొక్క కురులతో ఆమె వాటిని క్లీన్ చేస్తుంది. అప్పుడు ఆ పక్కన ఉంటున్నటువంటి వ్యక్తి ఏమంటాడంటే, ఈమె ఎటువంటిదో ఈమెకు తెలియదా అని మనసులో అనుకుంటానే యేసయ్య ఏమంటాడంటే, చూడయ్యా నేను నీ ఇంటికి వచ్చినాను, నువ్వు కాళ్ళు కడుక్కునేకి నీళ్ళు ఇయ్యలేదు, నాకు తగినటువంటి గౌరవం ఇయ్యలేదు. హల్లెలూయా. విలువ దేవుడే కోరుకుంటున్నాడు, మనుషులమైన మనం కూడా కోరుకోవడంలో ఏ విధమైన హల్లెలూయా. అందుకనే మనకు వచ్చినటువంటి వారు చిన్నవారైనా పెద్దవారైనా ధనికులైనా ఆర్థికముగా ఎదిగేటువంటి వారైనా తక్కువ స్థితిలో ఉంటున్నా అందరినీ కూడా మనం దేవుని రాజ్యంలో గౌరవించాలి. ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవించాలి. యేసయ్యనే అడుగుతున్నాడు, ఇంటికి వచ్చాను, నువ్వు నా కాళ్ళు కడుక్కునేకి నీళ్ళు ఇచ్చావా? ఆయన ఒక మాట అంటున్నాడు, అవమానపరుస్తున్నారు. ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టి మన ఆలోచనల ప్రకారం మనం వెళ్తుంటామో దేవుడు అంటున్నాడు, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో ఆయన్ని అడుగుదామండి. కింద పడినా పర్వాలేదు, కొన్నిసార్లు గాయాలైనా పర్వాలేదు, కొన్నిసార్లు ఇబ్బందులు పడినా పర్వాలేదు, మెల్లమెల్లగా ప్రతిరోజు కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళగలము. హల్లెలూయా. శ్రమలున్నాయి, ఇబ్బందులున్నాయని మాత్రము భయపడవద్దండి. అదే దేవుని యొక్క మార్గము. అక్కడ దేవుడు మనల్ని నేర్పిస్తాడు. ఇంకా చెప్పాలి అని అంటే అదే దేవుని యొక్క విజయకరమైన మార్గము. అర్థమవుతున్నదా నేను చెబుతున్న మాటలు? దేవుడు నీకు సమృద్ధినిచ్చే మార్గమే శ్రమల గుండా వెళ్ళే మార్గము. దేవుడు నీకు విజయం ఇచ్చేటువంటి చోటే శ్రమల గుండా వెళ్ళేటువంటి మార్గము. దేవుడు నిన్ను హెచ్చించేటువంటి స్థలమే శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళేటువంటి మార్గము. ప్రయాణం ఎప్పుడు కూడా మనం అనుకున్నంత సులువుగా అయితే ఉండదు. నువ్వు ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డీకి, డి నుంచి ఇలాగేసుకుంటావు. జెడ్కి సింపుల్గా సాధారణంగా జెడ్ వరకు ఇలాగ వెళ్ళిపోవాల లైను అని. ఫస్ట్ ఏ నుంచి జెడ్కి తీసుకెళ్తాడు దేవుడు, మళ్ళీ బీకి తీసుకొస్తాడు, మళ్ళీ కిందికి తీసుకుపోతాడు, మళ్ళీ పైకి వెళ్ళిస్తాడు. నువ్వు అనుకున్నట్లు ప్రయాణము ఉండదు. ఆయన మార్గములు వేరు. మనం ఏదైతే బలం అనుకుంటున్నామో చివరిగా మనకు అర్థమవుతుంది అది ఎంత మాత్రమూ ఉపయోగము లేదు. నీకు యుద్ధములో ఏవైతే ఆయుధాలు, నీ స్వంత ఆయుధాలు ఉంటున్నాయో అవి బలము అని అనుకుంటాము, ఆఖరికి తెలుస్తుంది అవి ఎంత మాత్రం ఉపయోగము లేదు. నీ పక్షంలో యుద్ధము చేయువాడే నీకు బలము కలగజేయువాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అందుకనే దేవుడు అంటాడు, నాయనా నీవు యుద్ధంలో పాల్గొని నీ ఆయుధాలు ఉపయోగించద్దు, నీ పక్షాన నేను యుద్ధము చేస్తాను. యుద్ధము నాది. ఎవరిది? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా.